సో ఇప్పుడు చూడండి క్వశ్చన్. ఫిగర్ షోస్ హౌ ద స్ట్రీమ్ ఆఫ్ వాటర్ ఎమర్జింగ్ ఫ్రమ్ ఎ ఫాసెట్ నెక్స్ట్ డౌన్. ఫాసెట్ నెక్స్ట్ డౌన్ అంటే ట్యాప్ ఇది, ఓకేనా? అది ఇట్ ఈస్ నెకింగ్ డౌన్, డౌన్వర్డ్ ఉంది అది యాజ్ ఇట్ ఫాల్స్. ఫిగర్ షోస్ 2 లెవెల్స్ సెపరేటెడ్ బై ఎ వర్టికల్ డిస్టెన్స్. యాక్చువల్గా దాంట్లో నుంచి వచ్చేది లామినార్ ఫ్లో వస్తుంది. లామినార్ ఫ్లో అంటే యాక్చువల్గా వాటర్ పడుతూ ఉన్నట్టు ఉంటుంది. ఇట్ విల్ బి లైక్ స్టిల్, ఒక స్టిల్ లాగా ఉంటుంది అంతే, వాటర్ అసలు కదలదు. అది లామినార్ ఫ్లో అంటే. ఆ లామినార్ ఫ్లో ఉంటే మాత్రమే ఇప్పుడు మనం ఇవన్నీ అప్లై చేయగలం. అర్థమైందా? ఫిగర్ షోస్ 2 లెవెల్స్ సెపరేటెడ్ బై ఎ వర్టికల్ డిస్టెన్స్ హెచ్. సో ద క్రాస్ సెక్షనల్ ఏరియాస్ ఏ నాట్ అండ్ ఏ ఆర్ మార్క్డ్ ఇన్ ద ఫిగర్. అంటే పైన ఒక చోట పైన మనకి ఎట్లుంటుంది అంటే థిక్నెస్ ఎక్కువ ఉంటుంది వాటర్ ఫ్లో, డౌన్వర్డ్ వచ్చే కొద్దీ థిక్నెస్ తగ్గుతుంది, థిన్ అవుతుంది, ఫ్లో థిన్ అవుతుంది, అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ డిక్రీజ్ అవుతుంది, అవునా కదా? సో అట్ వాట్ రేట్ డస్ వాటర్ ఫ్లో ఫ్రమ్ ద ట్యాప్? అసలు ట్యాప్ నుంచి అసలు ఎంత రేట్ ఆఫ్ ఫ్లో ఆఫ్ వాటర్ ఉందనేది ఫైండ్ అవుట్ చేయాలి. అయితే క్వైట్ సింపుల్ ఇక్కడ కూడా. నౌ లెట్ us అప్లై ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఇట్ ఈస్ ఇనఫ్, ఓకేనా? సో అప్లయింగ్ ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ, ఈక్వేషన్ ఆఫ్ కంటిన్యూటీ అంటే ఏంటి? ఈ స్టార్టింగ్లో ఏ నాట్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఉన్నప్పుడు దీని వెలాసిటీ ఎంత ఉంటుంది? వి నాట్ వెలాసిటీ ఉంటుంది అనుకుందాం. ఏ క్రాస్ సెక్షనల్ ఏరియా ఉన్నప్పుడు దాని వెలాసిటీ వి ఉంది అనుకుందాం. అస్యూమ్ దట్ దిస్ వెలాసిటీ ఇస్ వి నాట్ అండ్ దిస్ వెలాసిటీ ఇస్ వి నాట్. ఎందుకు? బికాజ్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ తగ్గుతుంది కాబట్టి స్పీడ్ మారిపోతుంది కదా, స్పీడ్ ఇంక్రీజ్ అయి ఉంటుంది, కిందకి వచ్చేటప్పటికి స్పీడ్ ఇంక్రీజ్ అయి ఉంటుంది, ఓకేనా? So now I can write according to equation of continuity, A naught V naught is equal to A into V. Now I am going to write, okay, relation between A naught, V naught and AV. Now like V naught, V is equal to A naught by A into V naught. ఇది రిలేషన్ బిట్వీన్ V అండ్ V naught. పైన ఉన్న వెలాసిటీకి A డిక్రీజ్, A వరకు వచ్చిన తర్వాత వెలాసిటీకి రిలేషన్ అది. Now let's take this as equation number 1. ఇప్పుడు మనకు తెలిసిన ఈక్వేషన్ ఏంటంటే పైనుంచి ఫ్రీలీ ఫాలింగ్, అది ఐ రైట్ ఆన్ ఇట్, అవునా? కాబట్టి ఫ్రీలీ ఫాలింగ్ బాడీలో స్టార్టింగ్ వెలాసిటీ వి నాట్, ఫైనల్ వెలాసిటీ వి. కాబట్టి ఎలా రాయొచ్చు? వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2gh. ఐ రైట్ ఆన్ ఇట్? వి స్క్వేర్ మైనస్ వి నాట్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 2gh. అండ్ వాట్ ఈస్ వి నాట్ హియర్? వాట్ ఈస్ వి హియర్? దట్ ఈస్ ఏ నాట్ బై ఏ ఇంటూ వి నాట్ total whole square minus v naught square is equal to 2gh. Therefore a naught by a whole square కామన్ చేస్తే v naught square కామన్ చేస్తే మనకి ఇక్కడ ఏం రిమైనింగ్ వాల్యూస్ ఏముంటాయి? a naught by a naught square by a square minus 1 is equal to 2gh. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అంటే వి నాట్ వాల్యూ కనుక్కోవాలి ఫస్ట్. దేర్ ఫోర్ వి నాట్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు, ఓకేనా? నౌ లెట్ us సెండ్ దట్ ఏ నాట్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ 1 ని రైట్ సైడ్ పంపిస్తే ఏమొస్తుందో చూడండి. ఏ స్క్వేర్ బై ఏ నాట్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్, ఓకేనా? ఇది వి నాట్ స్క్వేర్ అంటే. దేర్ ఫోర్ వి నాట్ ఇస్ ఈక్వల్ టు రూట్ 2gh, ఓకేనా, ఇంటూ రూట్ ఏ స్క్వేర్ అంటే ఏ డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ నాట్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఐ రైట్ ఆర్ నాట్? సో ఇది వి నాట్ వాల్యూ. మళ్ళీ వి నాట్ని సపరేట్గా క్లియర్గా రాస్తున్నాను చూడండి. ఏ ఇంటూ టోటల్ వాల్యూస్ని రూట్లో రాస్తున్నాను చూడండి, 2gh బై ఏ నాట్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇది వి నాట్ వాల్యూ యాక్చువల్గా. ఇప్పుడు వి నాట్ ఓకే, బట్ రేట్ ఆఫ్ ఫ్లో ఎట్లా కనుక్కుంటాం? వి నాట్ వచ్చింది, రేట్ ఆఫ్ ఫ్లో అంటే మీనింగ్ ఏంటి? Therefore, rate of flow is equal to, rate of flow is nothing but what? Q. అంటే ఏంటి? V by T, capital V by T, volume per unit time, rate of flow of volume. So A naught into V naught, అక్కడ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ A naught ఉంది, అక్కడ స్పీడ్ V naught ఉంది. Therefore సింపుల్గా A naught తో మల్టిప్లై చేయడం అంతే. ఇంకా A naught into root of 2gh by a naught square minus a square. This is rate of flow. A naught into root 2gh by
ఏ నాట్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్. ఇందులో క్వశ్చన్లో ఆప్షన్ ఏదది? ఆప్షన్ ఈజ్ 4. అర్థమైందా?